నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి రేవంత్, భట్టి 4 లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. నేడు 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన. పంటలు ఎండిపోయిన రైతులకు పరామర్శ. నేడు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్, కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్న షర్మిల. స్పీడ్ పెంచిన జనసేనాని. నేడు పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం. నేడు గుజరాత్తో తలపడనున్న సన్ రైజర్స్. విశాఖ వేదికగా ఢిల్లీ, చెన్నై మధ్య ఐపీఎల్ పోరు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. అధిష్టానంతో మాట్లాడి ఆశావాహులపై చర్చించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నాయి. అటు ఖమ్మం సీటు కోసం భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి తన భార్య కోసం, పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోరుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. అధిష్టానంతో మాట్లాడి ఆశావాహులపై చర్చించి అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నాయి. అటు ఖమ్మం సీటు కోసం భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి తన భార్య కోసం, పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోరుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేస్తారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి. ఉప ముఖ్యమంత్రి భట్టి అండ్ అలానే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ తెలంగాణలో మరొక 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో ఆ అభ్యర్థులను ఖరారు చేసేందుకు
ఈ ముగ్గురు నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఏఐసిసి ఆఫీస్ లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతోంది. అంటే దాదాపు ఇప్పటికీ 5-6 సార్లు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే 3 సార్లు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉంటే 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు, ప్రకటించారు. వాళ్ళు కూడా ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. కానీ మిగిలిన 4 నియోజకవర్గాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అక్కడ టికెట్ ఆశిస్తున్న నేతలను బుజ్జగించి అభ్యర్థులను ఖరారు చేసే వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. అందులో భాగంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల సంబంధించి ఈ రోజు సాయంత్రము ఏఐసిసి ఆఫీస్ లో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఆ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, సిఇసి సభ్యుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు నేతలు కూడా హాజరై ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితుల్లో ఆ ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను సైతం ఒక నివేదిక రూపంలో అందజేస్తారు. అక్కడ చర్చిస్తారు. బీఆర్ఎస్, బీజేపీలను బలంగా ఢీకొట్టగలిగి సులువుగా ఎన్నికల్లో గెలవగలిగే అభ్యర్థులను ఎంపిక చేస్తారు సాయంత్రం లోపు. అయితే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అక్కడ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క సతీమణి నందిని అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అదే సమయంలో జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించాలి అని చెప్పి కూడా ఆయన పెద్ద ఎత్తున గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదే సమయంలో అదే జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయుడు సురేంద్రకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన యుగేందర్ కూత టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా తుమ్మల నాగేశ్వరరావు పట్టుబడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒకరికి ఇస్తే మరొకరి నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో నేతలందరితో చర్చించి ఏకాభిప్రాయం కుదిర్చిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటించాలి అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కరీంనగర్ విషయంలో కూడా గట్టి పోటీ ఉంది. అక్కడ హుస్నాబాద్ ఎమ్మెల్యే సీట్ ను త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ బీసీ సామాజిక వర్గానికి కరీంనగర్ టికెట్ కేటాయించాలి అన్న అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేతను ఎంపిక చేయాలి అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఇక హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ పాపులేషన్ అధికంగా ఉంటుంది కాబట్టి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలా, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలి అన్న దాని మీద కాంగ్రెస్ బేరీజు వేసుకుంటుంది. అయితే పార్టీ సీనియర్ నేతగా ఉన్న వి హనుమంతరావును హైదరాబాద్ లోక్సభ బరి నుంచి పోటీలో నిలిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ విఎస్ కాకపోతే కనుక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది, మహిళా న్యాయవాది తొమసుమని ఒక ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఉన్నారు. ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక వరంగల్ విషయానికి సంబంధించి కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటిస్తారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఈ రోజు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేరిన వెంటనే కడియం కావ్య కాంగ్రెస్ లో చేరిన వెంటనే కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తే మిగిలిన 4 స్థానాలకు సంబంధించి ఈ రోజు సిఇసి చర్చిస్తుంది. అనంతరం రాత్రి ఆ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మిగిలిన 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటిస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించిన బాధిత రైతులకు భరోసా కల్పించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగాం జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో సాగునీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఉదయం 8:30కు ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. జనగాం జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10 గంటలకు
30 నిమిషాలకు చేరుకొని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. 11 గంటల 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, ఆర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి 1:30 వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లోనే లంచ్ చేయనున్నారు. 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరతారు. సాయంత్రం 4:30కు నిడమానూరు మండలానికి చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమానూరు నుంచి ఎర్రవెల్లికి బయలుదేరనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ రైతులను పరామర్శించనున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా రైతుల వద్దకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి, నీటి వినియోగాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు కేసీఆర్ 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడబోతున్నారు. మొదట జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్ తండాలో కేసీఆర్ పర్యటిస్తారు. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండల కేంద్రంతో పాటు సూర్యాపేట రూరల్ మండలంలో పర్యటించిన తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత నిడమానూరు నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండల కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడతారు. ప్రధానంగా ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో రైతుల పంట పొలాలు ఎండిపోయాయి. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఈ అంశంతో లోక్సభ ఎన్నికలకు ప్రధానంగా రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు సైతం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రైతుల అజెండాతో రైతుల అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మైలేజీ తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతున్నారు. రైతుల అంశంతో, రైతుల పంట పొలాల పరిశీలన అంశంతో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3 జిల్లాల్లో పర్యటన చేయబోతున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు జిల్లాల పర్యటన చేసిన కేసీఆర్ తొలిసారిగా తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో ఈ రోజు 3 జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా రైతుల అంశాలు, ఎండిపోయిన వరి పంటల పరిశీలనతో రైతుల అంశాలను ప్రధానంగా ప్రస్తావనకు తీసుకొచ్చి ప్రజల ముందుకు కేసీఆర్ రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవీన్. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు 1 డే బ్రేక్ పడింది. ఇవాళ ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ఇచ్చారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు 1 డే గ్యాప్ ఇచ్చారు. అనంతపురం జిల్లా శివారులోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇడుపులపాయ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీద నుండి అనంతపురం చేరుకుంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈస్టర్ నేపథ్యంలో ఇవాళ జగన్ విరామం ప్రకటించగా సోమవారం నుండి తిరిగి బస్సు యాత్ర రీస్టార్ట్ కానుంది.
ఇక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ 3 జిల్లాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరు, మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం, సాయంత్రం 5:30కి బాపట్లలో చంద్రబాబు ప్రజాగళం సభ జరగనుంది. వైసీపీయే టార్గెట్గా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినా టూర్లో భాగంగా ఆమె ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై ఆమె చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. ఇవాళ జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినా టూర్లో భాగంగా ఆమె ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై ఆమె చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. ఇవాళ జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏదైతే 2024 ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు అప్లికేషన్స్ ఏదైతే ఇటు కాంగ్రెస్ బరిలో దిగిపోతున్నటువంటి అభ్యర్థుల జాబితాపై అయితే కనుక ఇప్పటికే 1500 అప్లికేషన్స్ వరకు వచ్చినట్టు కూడా కాంగ్రెస్ నుంచి కూడా సమాచారం అందుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వెంటనే అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల చేసేందుకు కూడా ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలని కలిసి చర్చించిన అనంతరం కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల కానుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కనుక గడప గడపకి కాంగ్రెస్ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం కూడా ప్రతి ఒక్క అభ్యర్థితో పాటు వైఎస్ షర్మిలారెడ్డి ప్రచారం చేసే దిశలో అయితే గనక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి తోడు భారీ బహిరంగాలు సైతం కూడా ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 9 హామీలను అనేది కూడా ఇటు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటు ఉద్యోగాలు, అదేవిధంగా మహిళలకి సముచిత స్థానం అనేది కూడా కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఇక దీనిపై అయితే కనుక వీటన్నిటిని కేంద్ర పెద్దలను అయితే కనుక కలిసే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా డిస్కస్ చేసిన అనంతరం కూడా ఇటు బరిలోకి అయితే కనుక కాంగ్రెస్ అభ్యర్థులు దిగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు అయితే కనుక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడా జరుగుతా ఉంది. అయితే వీరికైతే కనుక ఇటు అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక వైఎస్ షర్మిల రాకతోటి ఇటు ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటూ కూడా తమ యొక్క కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, సంతోష్.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. నిత్యం 10 మంది సాయుధుల ఆయనకు రక్షణ కల్పించనున్నారు. ఇవాల్టి నుంచే కేంద్రం సిఆర్పిఎఫ్లో విపిఐ వింగ్కు చెందిన సాయుధ కాండోమ్లు రక్షణగా నిలుస్తారు. భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై లోకేష్కు సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. వీటిలో 4-5 ఎన్ఎస్జీ కమాండ్లో ఉంటారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్కు భద్రత కల్పించనున్నారు. వైసీపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించిందని లోకేష్ పలుమార్లు ఆరోపించారు. తనకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్, హోంశాఖలకు లేఖలు కూడా రాశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో లోకేష్కు భద్రత కల్పించింది. మచిలీపట్నం జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా నిన్న పవన్ బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించారు. దీంతో వెంటనే అవనిగడ్డలో పర్యటించారు బాలశౌరి. ఈ నేపథ్యంలోనే ఆయనకు శ్రీకాకుళం అవనిగడ్డలో ఎన్డీఏ నేతలు ఘన స్వాగతం పలికారు. చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో మాట్లాడిన బాలశౌరి బందర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రత్యేక ప్రణాళికతో ఎదురుమొండి బ్రిడ్జ్ నిర్మిస్తానన్నారు. తరపున ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పార్లమెంటుకి పోటీ చేయడానికి ప్రస్తుత మచిలీపట్నం ఎంపీ అయినటువంటి మరలా తిరిగి నన్ను ఎంపిక చేయటం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 5 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యుడిగా నేను ప్రజలతో మమేకమైనటువంటి విధానం కానివ్వండి, డెవలప్మెంట్ చేసినటువంటి విధానం కానివ్వండి, అలాగే ఫండ్స్. నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ జట్టు తలపడనున్నాయి. మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈ సండే కిక్ అందించబోతోంది. T20 సునామీ వైజాగ్ను ముంచెత్తనుంది. 5 ఏళ్ల విరామం తర్వాత అక్కడి వైఎస్ఆర్ ఏపీఏ VDCA స్టేడియంలో తిరిగి IPL మ్యాచ్ జరగబోతోంది. దీంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రాత్రి 7:30 డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్లో 2 మ్యాచ్ల కోసం విశాఖను ఢిల్లీ సొంత వేదికగా ఎంచుకుంది. మరో మ్యాచ్ బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. 2012, 2015, 2016, 2019 సీజన్లలో విశాఖలో IPL మ్యాచ్లు జరిగాయి. చివరి మ్యాచ్ కూడా ఢిల్లీ చెన్నై 2019లో రెండో క్వాలిఫైయర్ మధ్య జరగడం విశేషం. ఇప్పుడు ఈ 2 జట్ల పోరులో CSKనే ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు గెలవగా ఢిల్లీ రెండింట్లోనూ ఓడింది. పైగా CSKతో ఆడిన గత 4 IPL మ్యాచ్ల్లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో శివం దూబే, రచిన్ రవీంద్ర నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్లో ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ సత్తా చాటుకుంటున్నారు. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోనీ కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. మరోవైపు వరుస పరాజయాల నుంచి పుంజుకోవాలని ఢిల్లీ చూస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన పంత్ ఇంకా గాడిలో పడలేదు. ఆ జట్టులో ఆంధ్ర రంజీ కెప్టెన్ రికీభాయ్ ఉన్నాడు. కానీ పృథ్వీ షాను ఆడించాలంటే అతను పెవిలియన్కు పరిమితం అవ్వచ్చు. ఇవి మార్నింగ్ గడిచిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.